ప్రతి భారతీయుడి హృదయంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పట్ల అపారమైన గౌరవం, దేశభక్తి ఉట్టిపడుతుంది. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడంలో భారతదేశపు ఇస్రో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో రష్యా, అమెరికా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశ సాంకేతిక ప్రగతి పట్ల ఉప్పొంగే గౌరవం కలుగుతుంది. ఒకప్పుడు రాకెట్ విడిభాగాలను సైకిళ్లపై, ఎద్దుల బండ్లపై మోసుకెళ్లిన అత్యంత సాధారణ రోజుల నుండి నేడు గ్రహాంతర యాత్రలను విజయవంతంగా పూర్తి చేసే స్థాయికి ఇస్రో ఎదిగిన తీరు అసామాన్యమైనది. అయితే కేవలం భావోద్వేగాలను ఆధారంగా చేసుకోకుండా వాస్తవిక వైజ్ఞానిక దృక్పథంతో చూస్తే పేర్కొన్నటువంటి గణాంకాలు ప్రస్తుత ప్రపంచ అంతరిక్ష వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మనం అత్యంత సున్నితంగా, విజ్ఞతతో అర్థం చేసుకోవాలి. ఇస్రో ప్రపంచ స్థాయి అద్భుతమైన సంస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో, అతిశయోక్తులతో దేశభక్తిని ముడిపెట్టడం, ఆ అబద్ధాన్ని నమ్మని వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదు. ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో యొక్క నిజమైన స్థానం ఎంతటిది? అలాగే ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో లాభసాటిగా మార్చడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం నూతన దార్శనికత, వాళ్ళు అమలు చేస్తున్న కార్యక్రమం ఏమిటి అనే అత్యంత కీలకమైనటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సామాజిక మాధ్యమాల చిత్రంలో ఉన్న ప్రధానమైన తప్పును మనం సవరించుకొని గ్లోబల్ స్పేస్ మార్కెట్ వాస్తవాలను తెలుసుకోవాలి. విదేశీ ఉపగ్రహాలను లేదా వాణిజ్యపరమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంలో ప్రస్తుతం భారతదేశం మొదటి స్థానంలో ఉంది. వాస్తవానికి అమెరికా దేశానికి చెందిన ప్రముఖ కుబేరుడు ఎలోన్ మస్క్ స్థాపించిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ మార్కెట్ను నేడు ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తోంది. వారు తమ అత్యంత నమ్మకమైన ఫాల్కన్ 9 రాకెట్ల ద్వారా రైడ్ షేర్ ప్రోగ్రాం కింద ఒకేసారి డజన్ల కొద్దీ విదేశీ ఉపగ్రహాలను అత్యంత తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నారు. వీటన్నింటికి మించి స్పేస్ ఎక్స్ వద్ద ఉన్న పునర్వినియోగ రాకెట్ సాంకేతికత వారిని అగ్రస్థానంలో నిలబెట్టింది. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి ఉపగ్రహాన్ని వదిలేసి మళ్లీ సురక్షితంగా భూమిపైకొచ్చి ల్యాండ్ అవ్వడం వల్ల ప్రయోగ ఖర్చు ఊహించనంతగా తగ్గిపోయింది. తద్వారా అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. ఇక రష్యా విషయానికొస్తే గత దశాబ్దంలో వారు ఈ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక అలాగే సాంకేతిక ఆంక్షల వల్ల అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తన వాణిజ్య ప్రయోగాల మార్కెట్ను దాదాపుగా కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడింది. కాబట్టి అమెరికా 3వ స్థానంలోనో, రష్యా 2వ స్థానంలోనో లేవు. అయితే ఈ గ్లోబల్ రేసులో భారత్ ఎక్కడుంది? ఇస్రో మొదటి స్థానంలో లేకపోయినా ప్రపంచంలోని అత్యంత నమ్మకమైనటువంటి టాప్ 5 అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా సగర్వంగా నిలబడింది. ఇస్రో ఇప్పటి వరకు 34 పైగా దేశాలకు చెందిన సుమారు 430కి పైగా విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. వనరుల లేమిని ఎదుర్కొనే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉండి కూడా ఇస్రో సాధించిన ఈ నిజమైన విజయం ఏ తప్పుడు నెంబర్ 1 వార్తకైనా అతీతమైంది అని, మనందరికీ గర్వమైంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇస్రో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు సైతం ఒక అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎలా మారిందనేది తెలుసుకోవడం ప్రతి భారతీయుడి స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు కేవలం మన దేశీయ అవసరాల కోసం, అంటే టెలికమ్యూనికేషన్స్, వాతావరణ సమాచారం, విద్యా సంబంధిత సేవలు, రిమోట్ సెన్సింగ్ వంటి వాటికి మాత్రమే ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయి నుండి నేడు ఇతర దేశాల ఉపగ్రహాలను డబ్బు తీసుకొని ప్రయోగించే అతిపెద్ద కమర్షియల్ హబ్గా ఇస్రో ఎదగడానికి ప్రధాన కారణం మన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అనేది ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే అత్యంత నమ్మకమైన అలాగే సురక్షితమైనటువంటి రాకెట్లలో ఒకటిగా కీర్తించబడుతోంది. దీని సక్సెస్ రేటు ఏకంగా 95% పైగా ఉండడం ప్రత్యేకత.
ఫిబ్రవరి 2017లో ఒకే పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలో ప్రయోగించి ఇస్రో అప్పట్లో ఎవరికీ సాధ్యం కాని ఒక మహా అద్భుతమైన ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఆ ప్రయోగంతో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఇస్రో వైపు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తమ చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రోను ఆశ్రయిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన కాస్ట్ ఎఫెక్టివ్ విధానం, అలాగే ఫ్రూగల్ ఇంజనీరింగ్. అంటే నాసా లేదా USA లాంటి అగ్రరాజ్యాల సంస్థలు వసూలు చేసే ఛార్జీల కంటే 10 రెట్లు మనవి తక్కువ ధరకే అత్యంత ఖచ్చితత్వంతో ఉపగ్రహాలను కక్షలోకి సురక్షితంగా ప్రవేశపెట్టడం ఇస్రోకే చెల్లింది. ఈ తక్కువ ఖర్చుతో అద్భుతాలు సృష్టించే తత్వశాస్త్రం ప్రపంచ వేదికపై ఇస్రోను ఒక శక్తివంతమైన బ్రాండ్గా మార్చింది. దీనికి అత్యుత్తమ ఉదాహరణలు మన ప్రతిష్టాత్మక గ్రహాంతర ప్రయోగాలు. మన మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ కోసం ఇస్రో చేసిన మొత్తం ఖర్చు కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే సుమారు $74 మిలియన్. ఇది అంతరిక్షం నేపథ్యంలో తీసిన హాలీవుడ్ సినిమా గ్రావిటీ బడ్జెట్ $100 మిలియన్ కంటే తక్కువ కావడం యావత్ ప్రపంచాన్ని, నాసా శాస్త్రవేత్తల్ని సైతం నివ్వెరపోయేలా చేసింది. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై అత్యంత సురక్షితంగా విక్రమ్ ల్యాండర్ను దించి చరిత్ర సృష్టించింది భారతదేశం. అంతేకాదు భారతదేశం తన సాంకేతిక ఆధిపత్యాన్ని కూడా నిరూపించుకుంది. రష్యా పంపిన లూనా 25 అదే దక్షిణ ధ్రువంపై కుప్పకూలిన కొద్ది రోజులకే మనం విజయం సాధించడం ఇస్రో ఇంజనీరింగ్ నైపుణ్యానికి పరాకాష్ట. బడ్జెట్ పరిమితులు ఎప్పుడూ గొప్ప ఆవిష్కరణలకు అడ్డంకి కావని, స్మార్ట్ ఇంజనీరింగ్ వర్క్ అలాగే స్పష్టమైన దార్శనికత ఉంటే ఎంతటి సవాళ్లనైనా అధిగమించవచ్చని ఇస్రో పదే పదే ప్రపంచానికి నిరూపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో చెప్పుకునే అబద్ధపు నెంబర్ 1 హోదా మనకు ఏమాత్రం అవసరం లేదు. మన నిజమైన పనితీరే ప్రపంచానికి మన సత్తాను, బలాన్ని ఎలుగెత్తి చాటి చెబుతోంది. ఇక ఆధునిక ప్రపంచంలో ఈ అంతరిక్ష రంగం అనేది కేవలం శాస్త్ర సాంకేతిక వ్యవహారం మాత్రమే కాదు. నేటి సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లో అదొక అత్యంత శక్తివంతమైన భౌగోళిక, రాజకీయ మరియు దౌత్య సాధనంగా మారిపోయింది. ఇస్రో ద్వారా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి సాఫ్ట్ పవర్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఇటీవల జరిగిన OneWeb ఉపగ్రహాల సంక్షోభం. బ్రిటన్కు చెందిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ కంపెనీ OneWeb తమ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఉపయోగించడానికి పూర్తిగా రష్యా రాకెట్లపై ఆధారపడేది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతీకారంగా రష్యా OneWeb ఉపగ్రహాలను ప్రయోగించకుండా నిర్బంధించింది. కోట్లాది డాలర్ల పెట్టుబడితో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ కంపెనీని ఆదుకోవడానికి ఒక రక్షకుడిలా ముందుకొచ్చింది భారత ఇస్రో. మన అత్యంత భారీ రాకెట్ అయినటువంటి LVM-3 గతంలో GSLV Mk-3 ద్వారా 2 వేరువేరు ప్రయోగాల్లో ఏకంగా 72 భారీ OneWeb ఉపగ్రహాలను అత్యంత సురక్షితంగా కక్షలో ప్రవేశపెట్టి ఇస్రో ప్రపంచ వాణిజ్య మార్కెట్లో తన భారీ పేలోడ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా పశ్చిమ దేశాలకు ఒక విశ్వసనీయమైన భాగస్వామిగా అవతరించింది. సింగపూర్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి విభిన్న దేశాల ఉపగ్రహాలను మనం ప్రయోగించినప్పుడు ఆయా దేశాలతో మన దౌత్యపరమైన వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ముఖ్యంగా ఆసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన అంతరిక్ష ఆధిపత్యాన్ని తీవ్రంగా ప్రదర్శిస్తున్న తరుణంలో చైనాను ఏమాత్రం నమ్మలేని ఎన్నో పాశ్చాత్య దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు భారతదేశాన్ని చూస్తున్నాయి. ఉపగ్రహ ప్రయోగ మార్కెట్ అనేది రాబోయే దశాబ్దంలో కొన్ని $1 ట్రిలియన్ అతిపెద్ద వ్యాపారంగా, స్పేస్ ఎకానమీగా మారబోతోంది. ఇందులో ఇస్రో ద్వారా ఒక బలమైన వాటాను దక్కించుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కొండంత అండగా మారుతుంది.
ఈ అద్భుతమైన అంతరిక్ష వాణిజ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడంలో ఒక ప్రభుత్వ పరిశోధనా సంస్థగా నిధుల కోసం ఎదురుచూసే ఇస్రోను లాభాలు ఆర్జించి దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక ప్రపంచ స్థాయి వాణిజ్య దిగ్గజంగా మార్చడంలో ప్రధాని మోదీ దార్శనికత, ఆయన తీసుకున్న సాహసోపేతమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి కార్యాచరణలు అత్యంత చారిత్రాత్మకమైనవి. మోదీ ప్రభుత్వం తీసుకున్న మొదటి మరియు అత్యంత విప్లవాత్మక నిర్ణయం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NISL. ఇది ఇస్రో యొక్క పూర్తిస్థాయి వాణిజ్య విభాగంగా ఈ సంస్థ పనిచేస్తుంది. అంతకుముందు అంతరిక్ష ప్రయోగాలు అలాగే వాణిజ్య లావాదేవీలు రెండింటినీ ఇస్రో శాస్త్రవేత్తలు చూసుకోవాల్సొచ్చేది. కానీ NSIL రాకతో ఆ భారం తప్పింది. కేవలం ప్రయోగాలు చేయడమే కాకుండా ఇస్రో దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన సాంకేతికతను భారతీయ ప్రైవేట్ పరిశ్రమలకు బదిలీ చేయడం, ప్రపంచవ్యాప్తంగా విదేశీ కస్టమర్లను ఆకర్షించి ఇస్రో రాకెట్లలో వారికి స్థానం కల్పించి బేరసారాలు ఆడటం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. దీనివల్ల మన శాస్త్రవేత్తలు కేవలం నూతన పరిశోధనలపై, నూతన గ్రహాంతర యాత్రలపై దృష్టి పెడితే వాణిజ్య వ్యాపార వ్యవహారాలను పూర్తిగా పక్కా కార్పొరేట్ తరహాలో NSIL చూసుకుంటుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం దేశ ఖజానాలోకి ఒక ప్రవాహంలా వచ్చి చేరుతోంది. మోదీ ప్రభుత్వ రెండవ అతిపెద్ద సాహసోపేతమైనటువంటి కార్యాచరణ ఇన్స్పేస్, అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దీని ఏర్పాటు అంతరిక్ష రంగ ప్రైవేటీకరణ. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యంలో ఉన్నటువంటి అంతరిక్ష రంగాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాలకు, స్టార్టప్లకు, యువ పారిశ్రామికవేత్తలకు పూర్తిగా తెరిచింది. అమెరికాలో నాసా కేవలం పరిశోధనలు చేస్తూ, స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు వాణిజ్య ప్రయోగాలు చేస్తూ అంతరిక్ష మార్కెట్ను ఎలా ఏలుతున్నాయో ఇండియాలో కూడా అలాంటి ఎకోసిస్టమ్ నిర్మించాలన్నది మోదీ దీర్ఘకాలిక వ్యూహం. ఈ సంస్కరణల వల్ల నేడు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో స్కై రూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్ లాంటి ఎన్నో ప్రైవేట్ భారతీయ స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి నేడు తమ సొంత రాకెట్లను తయారు చేసి ప్రయోగించే స్థాయికి, ఇస్రో ప్రయోగ కేంద్రాలను వాడుకునే స్థాయికి ఎదిగాయంటే దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయమే ప్రధాన కారణం. తద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచ స్పేస్ మార్కెట్లో భారతదేశ వాటాను ప్రస్తుతమున్న 2% నుంచి కనీసం 10% పెంచాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. దీనికి తోడు 2023లో ఆవిష్కరించిన ఇండియన్ స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్ష రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ద్వారా ప్రపంచ స్థాయి అంతరిక్ష కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ శాటిలైట్లు అలాగే విడి భాగాలను తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఇది స్థానిక యువతకు వేలాదిగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సృష్టిస్తోంది. కేవలం వాణిజ్య పరంగానే కాకుండా అంతరిక్షాన్ని ఒక దౌత్య సాధనంగా వాడుకోవడంలో కూడా మోదీ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన కేవలం మన దేశ ప్రయోజనాలే కాకుండా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే విశాలమైన నినాదాన్ని పొరుగు దేశాలకు కూడా అంతరిక్షం ద్వారా విస్తరించారు. అందులో భాగంగానే శాటిలైట్ ఇప్పుడు సౌత్ ఏషియా శాటిలైట్గా పిలుస్తున్నారు. ప్రాజెక్టును ప్రతిపాదించి దాన్ని విజయవంతంగా ప్రయోగించి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు లాంటి మన పొరుగు దేశాలకు టెలికమ్యూనికేషన్, టెలిమెడిసిన్, విపత్తు నిర్వహణ లాంటి వాతావరణ సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చైనా తమ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అప్పులిచ్చి ఆ దేశాలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటే భారతదేశం ఈ స్పేస్ డిప్లొమసీ ద్వారా ప్రేమతో వారిని ఆకట్టుకుంటూ ఆసియా ఖండంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది. వీటన్నింటికీ ముక్తాయింపుగా భారతదేశాన్ని భవిష్యత్ స్పేస్ రేసులో ప్రపంచంలోని అత్యున్నత శిఖరాగ్రాన నిలబెట్టడానికి ప్రధాని మోదీ అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన జాతీయ లక్ష్యాలను నిర్దేశించారు. రాబోయే సంవత్సరానికి గగన్యాన్ మిషన్ ద్వారా మొట్టమొదటిసారిగా 3 భారతీయ వ్యోమగాములను పూర్తి స్వదేశీ సాంకేతికతతో అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి అంతరిక్షంలో మనకంటూ సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఇండియన్ స్పేస్ స్టేషన్ సుమారు 20 టన్నుల బరువుతో నిర్మించడం,
అలాగే 2040 నాటికి చంద్రుడిపైకి మొట్టమొదటి భారతీయుణ్ణి సురక్షితంగా పంపడం. ఇవన్నీ ప్రధానమంత్రి నిర్దేశించిన అద్భుతమైన సాహసోపేతమైనటువంటి లక్ష్యాలు. సూర్యుని రహస్యాలను ఛేదించడానికి ఆదిత్య L1ను విజయవంతంగా ప్రయోగించడంలో కూడా ఈ ప్రయాణంలో భాగమే. ఈ భారీ ప్రాజెక్టులకు అవసరమైన వేలాది కోట్ల రూపాయల నిధుల్ని బడ్జెట్ కేటాయింపులో ఎలాంటి కోత లేకుండా మంజూరు చేయడం మోదీ నిబద్ధతకు నిదర్శనం. చంద్రయాన్-2 విఫలమైన సమయంలో శాస్త్రవేత్తలు కన్నీరు మున్నీరవుతున్న వేళ అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ని ఒక తండ్రిలా హత్తుకొని ఓదార్చడం, భారత శాస్త్రవేత్తలకు మానసికంగా అండగా నిలబడిన విధానం దేశ నాయకుడిగా ఆయనలోని పరిపక్వతను, అలాగే ఆయనకు ఇస్రో పట్లున్న అపారమైన గౌరవాన్ని స్పష్టంగా చూపించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ పోస్టర్లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో రాసినట్లుగా గణాంకాల ప్రకారం మనం ప్రపంచంలో 1వ స్థానంలో లేకపోవచ్చు. కానీ సాధిస్తున్న విజయాలు, అధిగమిస్తున్న మైలురాళ్లు 100% వాస్తవమైనవి. ఇవి అద్భుతమైనవి. తప్పుడు లెక్కలతో, అబద్ధపు ప్రచారాలతో కృత్రిమమైన గర్వాన్ని ఆస్వాదించాల్సినటువంటి అవసరం నిజమైన భారతీయులకు ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇస్రో యొక్క అసలైన వాస్తవిక ట్రాక్ రికార్డే ఏ అగ్రరాజ్యానికి తీసిపోని విధంగా అత్యంత సగర్వంగా, పారదర్శకంగా ఉంటుంది. ఒకనాడు మౌలిక సదుపాయాలు లేక చర్చి భవనాల్లో పని ప్రారంభించిన శాస్త్రవేత్తలు నేడు నింగిని జయించి గ్రహాంతరాలకు దారి చూపే స్థాయికి ఎదగడం వెనుకున్న చెమటకు, అంతులేని మేధస్సుకు యావత్ దేశం సగర్వంగా సెల్యూట్ చేస్తోంది. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ పోస్టర్లో చివరగా చెబుతున్నటువంటి దీన్ని ఇష్టపడని వాడు దేశద్రోహి లాంటి వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇస్రో లాంటి అత్యున్నత వైజ్ఞానిక సంస్థ పవిత్రతను, హుందతనాన్ని దెబ్బతీస్తాయి. ఇస్రో అనేది ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క రాజకీయ భావజాలానికో, ఉద్వేగాలకో పరిమితమైన సంస్థ కాదు. అది కుల మతాలకతీతంగా 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి, దేశ వైజ్ఞానిక ప్రగతికి, అలాగే అచంచలమైన పట్టుదలకు ఒక సజీవ సాక్షాత్కరూపం. విజ్ఞాన శాస్త్రాన్ని ఎప్పుడూ నిజాలతోనే కొలవాలి, కానీ పనికిరాని ఉద్రేకాలతో కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో, నిరంతరం ఆవిష్కరణలతో భారతదేశం భవిష్యత్తులో నిజంగానే విదేశీ ఉపగ్రహ ప్రయోగాల్లో, అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలోనే తిరుగులేని నెంబర్ 1 స్థానానికి చేరుకునే ఆ సువర్ణ అధ్యాయం కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా, అచంచలమైన నమ్మకంతో ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అది మన శాస్త్రవేత్తల ప్రతిభ ద్వారానే సాధ్యమవుతుంది.